హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్ మీ బద్వేలు పిల్లోడు. ఇవాళ మనం సిద్ధవటం దగ్గర ఉన్నటువంటి లంకమల్ల స్వామి గుడికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మరి కొద్ది నిమిషంలో మన కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి గారు రాబోతున్నారు ఇక్కడ అభివృద్ధి పనులు పరిశీలించడానికి. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మన అందరం దేవుడి కోసం అందరు ఇక్కడ ప్రజలు కానీ ఈ ఊరు గాళ్ళు కానీ లేకపోతే ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఒక బలమైన సంకల్పం కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ సంకల్పం ఇక్కడున్న ప్రజలు, అధికారులు మరియు ప్రభుత్వం సహకారం ఉంటేనే మనందరం ఈ సంకల్పంని అందరం సాధించుకోగలిగినాం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నా. నేను చెప్తున్నా, ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. మనం గుడి దేవుడు కొలుచుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా, సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు తీరాలని మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనం చూస్తున్నాము రితీష్ రెడ్డి గారు ఇప్పుడే కారు దిగి అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడుతున్నారు. వారితో పాటు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారు, అలాగే ఆలయ చైర్మన్ శ్రీ బీరం చంద్రశేఖర్ రెడ్డి గారు వారు వెంబటైతే ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రితీష్ రెడ్డి గారు మన బద్వేల్ తెలుగుదేశం పార్టీ యువనేత గౌరవనీయులైనటువంటి రితీష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము. ఆయన స్వామివారిని దర్శించుకొని అలాగే పలు అభిషేక కార్యక్రమంలో కూడా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొనడం అయితే మనం చూస్తున్నాము. ఎంతో మహిమగల్ల దేవుడు మన లంకమల్లేశ్వరంలో ఈశ్వరుడు. ఆయనకు మన రితీష్ రెడ్డి గారు అభిషేక కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ప్రజలందరూ చల్లగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాము. ఎంతో గొప్ప కార్యక్రమం స్వామివారి అభిషేక కార్యక్రమం. తదనంతరం ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన ఈ యొక్క ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు. శ్రీ లంకమల అభయారణ్య ఈశ్వరుని యొక్క గుడికి ఇవాళ రితీష్ రెడ్డి గారు రావడం అయితే జరిగింది. మనకు స్వామివారి దర్శన భాగ్యం తదనంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అంటే ఈ యొక్క శివరాత్రికి ఎంతో ప్రత్యేకంగా ఆయన చొరవ తీసుకుని అభివృద్ధి జరిపించడం, ఈ యొక్క అభివృద్ధి పనులు అనేది ఆయనకు క్లస్టర్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి గారు రితీష్ రెడ్డిలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన వెమ్మటి ఆలయ చైర్మన్ శ్రీ బీరం చంద్రశేఖర్ రెడ్డి గారు దేవస్థానాన్ని ఆయన వెంబటైతే ఉన్నారు. మనం చూస్తున్నాము రితీష్ రెడ్డి అన్న ఏ విధంగా పనులు జరుగుతున్నాయని అడగడము, వారు ఆయనకు సహకరించి ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పడం కూడా ఎంతో బాగా ఉంది ఈ యొక్క కార్యక్రమం. తదుపరి కార్యక్రమం స్వామివారి యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం. అంటే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్ శ్రీ బీరం చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి గారికి శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించబోతున్నారు. మనం చూస్తున్నాము. అంటే ఆయన యొక్క చొరవతో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోట్లు పాటలు లేకుండా ఉండేందుకు, అలాగే ఆయన వెమ్మటి దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ
క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నేత రామచంద్రారెడ్డి గారు కూడా ఆయనకు సాదర స్వాగతం పలికి శాలువా కప్పి పూలమాల వేయడం మనం చూస్తున్నాం. అలాగే మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం యువనేత రితీష్ రెడ్డి అన్న గారు స్వామివారి యొక్క క్యాలెండర్ ను ఆవిష్కరించడం అయితే జరుగుతుంది. ఏవైతే ఈ 26వ తేదీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క క్యాలెండర్ ఆయన ఆవిష్కరించడము, ఆలయ ప్రధాన యొక్క బీరం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు రితీష్ రెడ్డి గారు లంకమలకు రావడం, ఈ యొక్క పోస్టర్ అనేది రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది మనం చూస్తున్నాము. అలాగే స్వామివారి యొక్క పాంప్లెట్స్ కూడా మహాశివరాత్రి ఆహ్వాన పత్రిక శ్రీ లంకమల్ల రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు మహాశివరాత్రి ఆహ్వాన పత్రిక ఆలయ చైర్మన్ శ్రీ బీరం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన బద్వేల్ ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డి గారు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు. గత 20 ఏళ్ల నుంచి మన ఈ లంకమల్లను గురించి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. 20 రోజులు అంటే 20 రోజులైంది మా రితేష్ రెడ్డి గారు అన్న మీ వాళ్ళు చైర్మన్ గా పెట్టుకుని డెవలప్ చేయండి, మా సహకారం ఉంటుంది, లంకమల్లను బాగా అభివృద్ధి చేద్దామని చెప్పగా నాకు నా మేనోడు అయినటువంటి బీరం చంద్రశేఖర్ రెడ్డి గారిని చైర్మన్ గా రితేష్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 20 రోజుల నుంచి మా 5 కుటుంబాలు లంకమల్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉంటూ మాకు వేరే ఆలోచన, మా పర్సనల్ పనులున్న కాంట్రాక్ట్ వర్క్ మా వాడిని పిన్న చంద్రశేఖర్ రెడ్డికి అన్ని వదిలేసుకొని ఆ దైవమే మాకని చెప్పేసి పూర్తిగా మేము ఆ దేవుని సన్నిధిలో మేము దేవుణ్ణి చూడాలని కాదు, మాకు దేవుడు అనేవాడు మనసులో ఉండాలి, లేకుండా పోలేదు. కాకపోతే ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ తాపాత్రంతో మేము ముందుకు పోయినాము. దానికి రెండింతలుగా మాకు అంత రెట్టింపుగా డిజెఫ్ఓ గారి దగ్గరికి పర్సనల్ గా వచ్చి మాట్లాడడం రితేష్ రెడ్డి గారు, అట్లే ఇంకా అధికారులతో అందరితో మాట్లాడి అన్నిటికీ నేను ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్లే మేము ముందుకు పోయినాము. కానీ మాకు ఒక సమస్య ఉంది. ఇక్కడ కళ్యాణమునకు వచ్చే సదింపు డబ్బులు డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా వేరే వాళ్ళు తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నారు. అట్లా తీసుకుపోయేటట్లుంటే మాకు చేరిన దానికి కూడా మేము అంగీకరించాం. దేవుని డబ్బులు దేవునికి చెందాలా, మాకొద్దు దేవుని అకౌంట్లో వేయాలా. అట్లా ఈ చుట్టూ గ్రామాలందరూ కూడా సహకరించి రితేష్ రెడ్డి గారు గట్టిగా చర్య తీసుకొని దేవుని డబ్బులు దేవునికి చెందేటట్టు చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. జిల్లా సహాయ కమిషనర్ మల్లికార్జున పేరు. ఇక్కడ అభయారణ్యంలో లంకమల్లేశ్వర టెంపుల్లో చాలా మహిళాత్మక దేవాలయము. ఎంతో మంది భక్తులు ఇక్కడ సుమారుగా 50,000 మంది కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వచ్చేవారు. అభయారణ్యంలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ కొత్తగా మన రిషి రెడ్డి గారు చైర్మన్ గా వేయడం వల్ల వారు మంచి చొరవతో ఈ దేవాలయ అభివృద్ధికి చాలా పూనుకుంటున్నాడు. నేను గతంలో చూసిన దానికంటే ఇప్పుడు చాలా ఈ మన ప్రభుత్వంలో చాలా పెద్దగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఈ దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి చెంది దేవాలయంగా ప్రతిష్టంగా పెరగాలని కూడా ఈ గ్రామస్తులందరూ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి చైర్మన్ గారు కూడా చాలా వరకు కూడా రాత్రింబగలు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా, సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు తీరాలని, మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.